హలో అందరికీ నేను ఈరోజు మీకు మంచి బలమైన ఆహారం మంచి పోషకాలున్న నీరు చూపిస్తాను. ఇలాగే కంగారు పడ్డారా? ఇవి మీకు కదండి, నా బాల్కనీలో ఉన్న మొక్కలకి. ఈ ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా, దీన్ని నాకు ఎంత కావాలో అంతా ఒక పక్కకు పెట్టేసుకొని రోజు వస్తుంది కదా, అందులో అన్నీ వేయకూడదు. ఏమేమి వేయాలో అవన్నీ కూడా ఒక మంచిగా సార్ట్ అవుట్ చేసుకొని ఒక కవర్లో ఇలా పెట్టుకొని నాకు అవసరం అయినప్పుడు వేస్తాను. ఏంటంటే ఫస్ట్ అడుగున సాయిల్ వేసుకోవాలి పాట్లో, తర్వాత ఈ ఫుడ్ వేస్ట్ వేసుకోవాలి. ఎగ్కి ట్రేస్ వస్తాయి కదా, ఎగ్స్కి అవి కూడా మంచిగా చించి వేసుకోవచ్చు. దాని మీద మళ్ళీ సాయిల్, దానిపైన మన ఎండుటాకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటే దానిపైన సీడ్స్ వేసుకుంటే మొక్క అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. తర్వాత ఈ వాటర్ ఉంటాయి కదా, ఇవేంటంటే ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, రీసెంట్గా నేను ఇట్లాగ గోంగూర స్టెమ్స్ వాటర్లో పెడుతున్నాను. ఆ వాటర్ 3 డేస్కి చేంజ్ చేయాలి కదా, ఆ చేంజ్ చేసే వాటర్ కూడా మనం ప్లాంట్స్కి పోయొచ్చు అనమాట. 3 డేస్ ఉన్న వాటర్ని మనము మిక్స్ చేసేసుకొని ఇట్లాంటి వాష్ చేసిన వాటర్లో అన్నీ మిక్స్ చేసుకొని మనము ఓవరాల్గా ప్లాంట్స్కి పోయొచ్చు. తర్వాత నేను ఈ వాటర్ ఎలా తయారు చేస్తానంటే, మనము దోశకి కానీ ఇడ్లీకి కానీ సోక్ చేస్తాం కదా ఎక్కువ టైము, అవన్నీ కూడా వాష్ చేసిన తర్వాత ఆ పీలు సాయిల్లో వేసుకోవచ్చు. అంటే ఉరద్దాల పీలు ఉంటుంది కదా, తర్వాత ఆ వాటర్ని కూడా మనం ఇలాగా హోల్ డే అనమాట, రైస్ కడిగిన వాటరు, మామూలుగా ఉరద్దాలు కడిగిన వాటరు, పప్పులు నానబెట్టి కడిగిన వాటర్ అవన్నీ కూడా ఒక బకెట్లో వేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి నైట్ అంతా. అంటే డే టైంలో స్టోర్ చేసిన వాటర్ని నైట్ టైం అంతా అలా ఉంచేయాలి, ఎండకు పెట్టకూడదు. తర్వాత నెక్స్ట్ డేకి అవి ఫర్మెంట్ అవుతాయి. దాంట్లో నార్మల్ వాటర్ కొంచెం మిక్స్ చేసుకొని అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దానివల్ల మొక్కలు అనేవి బలంగా తయారవుతాయి. ప్లస్ అవేం స్మెల్ రావు. ఎండ టైంలో చేయాలి ఇలాంటి పనులన్నీ కూడా. తర్వాత మీ గార్డెన్లో ఎండుటాకులు వస్తే నిజంగా వాటిని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. వాటిని కూడా మనము మంచిగా ప్లాంట్లో కొంచెం తవ్వేసి దాంట్లో ఆ ఎండుటాకులు కొంచెం క్రష్ చేసి వేసేసి దానిపైన సాయిల్ కప్పుతూ ఉంటే కూడా చాలా బలం వస్తుంది. సో ఇవన్నీ కూడా మాకు ఎట్లాగో సమ్మర్లోనే ఉంటుంది కాబట్టి గార్డెనింగ్, సమ్మర్లోనే ఫుడ్ వేస్ట్ వేస్తూ ఉంటారనమాట, లేయర్ బై లేయరు. తర్వాత దాని మీద సీడ్స్ వేస్తాను కాబట్టి స్మెల్ ఏం రాదు సమ్మర్లో అయితే. అదే రెయిన్ వచ్చినప్పుడు అట్లా వేస్తుంటే కొంచెం స్మెల్ రావచ్చు. సో ఇదండి, మీరు కూడా ఇలాంటివి పాటించండి.